ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్ ప్రైమ్లో చీకట్లో అనే మూవీ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఇది ఓటీటీ మూవీ అన్నమాట. ఇది తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది. ఇందులో మెయిన్ లీడ్గా శోభిత గారు యాక్ట్ చేశారన్నమాట. అలాగే ప్రేమ కావాలిలోని హీరోయిన్ ఈషా చావ్లా గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ఒక సైకో కిల్లర్ మర్డర్లు చేస్తుంటారు అన్నమాట. అలాంటి టైంలో హీరోయిన్ అయిన సంధ్య తను క్రైమ్ స్టోరీస్ని పాడ్కాస్ట్గా చెప్తుంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బాబీని అతి కిరాతకంగా చంపేస్తాడన్నమాట సైకో కిల్లర్. దాంతో ఎలా అయినా కిల్లర్ని పట్టుకోవాలని చెప్పి హీరోయిన్ ఎంక్వైరీ చేస్తుంటుంది. అలా ఎంక్వైరీ చేసే టైంలో అదే సైకో కిల్లర్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు ఏంటి, అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకు రాత్రిపూటే మనుషుల్ని చంపేస్తున్నాడు, అసలు అతనికి జరిగిన గతం ఏంది అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, యావరేజ్, వన్ టైం వాచబుల్ అన్నమాట. మనకు క్లైమాక్స్ వరకు విలన్ ఎవరు అనేది చూపించరు. విలన్ని రివీల్ చేసినాక మంచి ట్విస్ట్ అయితే వస్తుంది అన్నమాట. మనము ఎక్స్పెక్ట్ చెయ్యని పర్సనే విలన్ అవుతాడు అన్నమాట. అలాగే అతను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మనకు కమల్ హాసన్ గారు నటించిన ఎర్ర గులాబీ సినిమా ఉంటుంది, కమల్ హాసన్ గారు శ్రీదేవి, సేమ్ అదే రీజన్ ఈ సినిమాకి కూడా అప్లై చేసినట్టయితే అనిపించింది. ఓవరాల్గా అయితే ఈ మూవీ వన్ టైం వాచబుల్, ఓటీటీ కాబట్టి చూడొచ్చు. అందరి యాక్టింగ్ అయితే చాలా బాగా యాడ్ చేశారు. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.